హాయ్ స్టూడెంట్స్, రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోదాం. రేపు ఎగ్జామ్స్ వచ్చి హిందీ ఎగ్జామ్ మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇన్ దిస్ వీడియో యూ విల్ గెట్ టు నో ఫిజిక్స్ ఎగ్జామ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాట్ యూ నీడ్ టు ప్రిపేర్ అని చెప్పి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో ఇన్ దిస్ వీడియోలో ఎలా నేను క్లియర్గా చేసుకుంటూ వచ్చానంటే ఏ లెసన్స్ నుంచి ఏంటంటే కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. 8 మార్క్స్ క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్గా కెమికల్ రియాక్షన్స్ నుంచే వస్తుంది. 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓన్లీ 1 క్వశ్చన్ ఇట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, నో అదర్ చాప్టర్. యూ విల్ బి షోన్ 2 వర్షన్స్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఓన్లీ నీడ్ టు ఆన్సర్ వన్ ఆఫ్ దెమ్. రెండు వస్తుంది, ఒకటే రాయాలి. ఇంటర్నల్ చాయిస్ విత్ ఇన్ దిస్ సేమ్ చాప్టర్. సో దట్ ఈస్ ఇన్ ద సెక్షన్ డిలో యూ కెన్ సీ. ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటానికి అన్ని లెసన్స్ నుంచి ఉంటాయి. కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ ఆల్సో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 9th లెసన్. సో అన్ని చాప్టర్స్ నుంచి 1 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 7 వస్తాయి. 7 1 7 మార్క్స్. ఇక్కడ 1 8 8 మార్క్స్. ఇంకా సెక్షన్ బి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ అండ్ లైట్, not chemical reactions. There is no chemical reactions questions in this 2 marks. So 4 questions ఉంటాయి, 2 మార్క్స్ ఉంటుంది. 4 2s are 8 మార్క్స్. ఇన్ ద సెకండ్ సెక్షన్ సిలో 4 మార్క్స్ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఈ 4 మార్క్స్ క్వశ్చన్ యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి లైట్ 9th లెసన్ ఉంది కదా, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఆ రెండింటి నుంచి వస్తుంది. కానీ 1 of 3 ఈజ్ ఏ డయాగ్రామ్ క్వశ్చన్ విత్ ఏ చాయిస్. డయాగ్రామ్ క్వశ్చన్ ఉంటుంది. ఎలా వస్తుందంటే యూ డ్రా ఎ వన్ డయాగ్రామ్ ఈదర్ ఫ్రమ్ యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ ఆర్ ఫ్రమ్ లైట్ అండ్ యూ పిక్ నాట్ బోత్, ఎనీ వన్. 2 డయాగ్రామ్స్ వస్తాయి, ఏదైనా ఒకటే రాయొచ్చు. దట్ ఈస్ యువర్ విష్, ఏ డయాగ్రామ్ అయినా వేయచ్చు. సో దట్ ఈస్ ఇన్ దిస్ సెక్షన్ సి. నేనైతే చాలా క్లియర్గా అయితే ఇచ్చుకుంటా వచ్చాను. ఇదేమన్నా మీకు అండర్స్టాండబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మళ్ళీ జస్ట్ హియర్ జస్ట్ క్విక్ వర్షన్ ఆఫ్ ఇమేజ్. కెమికల్ రియాక్షన్స్లో సెక్షన్ ఏలో 1 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. చాప్టర్ 2 నుంచి మనకు 1 మార్క్ ఉంటుంది. తర్వాత వచ్చి 2 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఉంటుంది. చాప్టర్ 3 నుంచి 1 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్. ఏమేమి క్వశ్చన్స్ చదవాలి, ఎలా చదవాలి అని అనుకుంటే కెమికల్ రియాక్షన్స్లో మనకి 8 మార్క్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాను. రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ దెమ్. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, దట్ ఈస్ స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే ఒక పేపర్లో రాసుకోండి. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, రైట్ అబౌట్ ఫర్ దిస్ రియాక్షన్స్. బ్యాలెన్సింగ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఆక్సిడైజేషన్, కరోషన్ ఆర్ యాసిడిటీ రిడక్షన్ బ్యాలెన్సింగ్ చేయాలి. లేదంటే దెర్ ఈజ్ వన్ మోర్ వే, ఐ డిడెంట్ యాడ్ హియర్, నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఎలా ఉంటుందంటే వాడు నీకు ఈక్వేషన్స్ ఇచ్చేసి నువ్వే రియాక్షన్స్ సిచ్యువేషన్స్ ఇచ్చేసి జస్ట్ దాని నేమ్స్ ఇచ్చేస్తాడు. నేమ్స్ ఇచ్చేసిన తర్వాత నువ్వు దాన్ని ఈక్వేషన్ రాసి మళ్ళీ బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఆ టైప్ ఆఫ్ కూడా ఉంటుంది. జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. 1 మార్క్స్ క్వశ్చన్, క్విక్ కాల్. వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్, వై డూ వుడ్, ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా అయితే ఉన్నాయి. కంబైన్ ద సింబల్ ఆఫ్ సిఏఓ. యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్లో కూడా 4 మార్క్స్ డయాగ్రామ్స్ కానీ ప్రతిదీ డ్రా ఏ నీ డయాగ్రామ్ ఆఫ్ యాసిడ్ సొల్యూషన్, వాటర్ కండక్ట్స్. సో ఇవన్నీ డయాగ్రామ్స్. ఇక్కడికి వచ్చే టైంకి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇంకా 1 మార్క్స్ క్వశ్చన్. స్లోగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని చెప్పి నేనైతే ఇది స్లోగా చేస్తున్నాను. సో ప్రతిదీ కూడా తీసుకోండి. లైట్ రిఫ్లెక్షన్ అండ్ ఏరియేషన్ 4 మార్క్స్ క్వశ్చన్, సేమ్ రే డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్ ఉంటుంది. సో దట్స్ ఇట్. జస్ట్ లుక్ ఇన్ టు ఇట్ వెరీ కేర్ఫుల్లీ. రిమెంబర్ దెమ్. 2 marks as well. Yeah, 1 mark as well. ఐ థింక్ నేనైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీరు జస్ట్ బాగా రాసి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరు కామెంట్స్లో కనబెడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో దట్స్ ఇట్ అబౌట్ ఇన్ దిస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, ఇఫ్ ఐ ఫర్గెట్ ఎనీథింగ్, జస్ట్ లీవ్ యువర్ కామెంట్స్. ఐ విల్ గెట్ టు నో. నేను నెక్స్ట్ వీడియోలో అది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ అబౌట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.